మనం చూసుకుంటే ఆగస్ట్ 1 నుంచే బియ్యం కేంద్రాలు అయితే రాబోతున్నాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు బజార్లు, మిల్లుల వద్ద ఏర్పాటు చేసే కేంద్రాల్లో విక్రయించే బియ్యం నాణ్యతతో తేడా లేకుండా చూడాలని చెప్పేసి మిల్లర్లకు సూచించారు. ఆయన కలెక్టర్లు, మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారన్నమాట. ఇందులో భాగంగా రాష్ట్రం యూనిట్గా బియ్యం సర్దుబాటు చేయాలి. విశాఖపట్నం తదితర జిల్లాల్లో మిల్లులు తక్కువగా, అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ అధికంగా బియ్యం అందుబాటులో ఉండేలా చూడాలి. వినియోగదారుల డిమాండ్, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులో కూడా తెస్తున్నామన్నారు. సో ఇది ఎందుకు ఇలా బియ్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారంటే, తక్కువ ధరకు సన్న బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేస్తుందన్నమాట. అది ఆగస్టు నుంచి మనకు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. సో నాణ్యతతో కూడిన బియ్యము మనకి రైతు బజార్లు, మిల్లుల వద్ద ఏర్పాటు చేసే కేంద్రాలు అయితే విక్రయించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. రైతు బజార్లు ఉన్న దగ్గర ఉంటాయి. అదేవిధంగా మిల్లు ఎక్కడైతే అక్కడ ఏర్పాటు అయితే చేస్తారన్నమాట, ప్రతి ఏరియాలోని కూడా, సిటీలోని. సో ఇది మనకి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్